విద్యుత్ శాఖలో పలు సంస్థల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాలిచ్చింది. అర్హులైన 27 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలిచ్చారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సచివాలయంలోని ఛాంబర్లో మంత్రి గొట్టిపాటి రవి నియామక పత్రాలు అందించారు. అభ్యర్థుల విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. క్వాలిఫికేషన్ బట్టి మనం జాబ్ ఇస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళని, అట్లనే బీటెక్ చదివిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా జూనియర్ అసిస్టెంట్లు ఇస్తా ఉన్నాం. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా జూనియర్ అసిస్టెంట్లు ఇస్తున్నాము. అట్లానే 10th క్లాస్ ఇంటర్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆఫీస్ సబార్డినేట్ ఇస్తున్నాం. పోయినసారి ఏం చేశారంటే వాళ్ళు ఇట్లా ఇవ్వలేదు. ఎంత చదువుకున్నా సరే జూనియర్ అసిస్టెంట్ దాకా ఆపేశారు. మనం ఏమన్నా క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం ఇస్తా ఉన్నాం. మా డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ, లేకపోతే ఏదైనా ప్రమాదంలో ఏదైనా ఇబ్బంది అయ్యి చనిపోతే కనుక వాళ్ళ పిల్లలకు కూడా రోడ్డు మీద పడకూడదు, వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా డిస్కమ్స్ లో 3 డిస్కమ్స్ లో కానీ, మా ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ ఉన్నాయన్నీ కూడా ఒక ఫిక్స్డ్ డేట్ 3 నెలలకు ఒకసారి పెట్టేసుకుని మొత్తం కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. దాదాపు ఇప్పుడు దాకా 500 నుంచి 600 మంది పైన అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా చనిపోయే టైంకి కొద్దిగా ఏజ్ తక్కువ ఏజ్ ఎక్కువ ఉంటే మన సీఎస్ గారు మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర సీఎస్ గారు స్పెషల్ పర్మిషన్ తీసుకుని దాదాపు అట్లాంటి ఉన్న పిల్లలకు కూడా దాదాపు 40 మంది నుంచి 50 మంది దాకా పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఎవరు కూడా అన్యాయం జరగకూడదు వాళ్ళ కుటుంబాలకు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి అందరికి కూడా న్యాయం చేసేటట్టు చేస్తా ఉన్నాం.